మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన ఆత్మకు శాంతి కలిగేలాగిన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన సభను విజయవంతం చేయడానికి ఈ ప్రాంగణాన్ని బ్రోచినవాడు మంగళాకారుడు మా రావుల మునిరెడ్డి గారు 118 సంవత్సరాల క్రితమే వెలవలి గ్రామం రాష్ట్ర గజెట్లో తనకంటూ ఒక పేజీని స్వాతంత్రించుకుంది. ఇవాళ ఇంతమంది ప్రజానీకం స్వాతంత్రం అనుభవిస్తున్నామంటే ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్వాతంత్ర సమరాంగణంలో తన సత్తా చూపి స్వతంత్రంగా అందరం ఇక్కడ కూడటానికి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మనందరిని ఇక్కడ చేర్చడానికి గొప్ప అవకాశాన్ని కలగజేసిన పరలోకంలో ఉన్నటువంటి కీర్తిశేషులు రావుల పెద్దముండెడ్డి గారికి నివాళులు ఘటిస్తూ ఒక్క క్షణం ఆయన గురించి. 1906లో జన్మించినటువంటి ఆయన 1934లో ఆనాటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనతి కాలంలోనే 1935లో తాలూకా కాంగ్రెస్ పార్టీ ఏకంగా కార్యదర్శిగా ఎన్నుకోవటం జరిగింది. అది కాదు సుమా, వెనువెంటనే ఆయన్ను 1941లో దువ్వూరు గ్రామంలో బ్రిటిష్ వారిని ఎదిరించి అరెస్ట్ కాబడ్డాడు. 4 నెలలు మన కోసం శిక్షను అనుభవించి, నేను చెప్పనవసరం లేదు బ్రిటిష్ వారి శిక్ష ఎలా ఉంటుందో, అలాంటి భయంకరమైన శిక్ష అనుభవించి కూడా తట్టుకొనగలిగి నిలబడగలిగాడు అంటే అదే రావుల పెద్దముండెడ్డి గారి సత్తా. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత దువ్వూరులో ఒక శాంతి సంఘాన్ని స్థాపించి శాంతికర్తగా, శాంతి పావురంగా కక్షలన్నిటినీ సుదూరం చేసి సస్యశ్యామలం చేసి
సుభిక్షంగా బ్రతుకుదామంటూ మనకొక సందేశాన్ని అందించగలిగారు. ఇమ్మీడియట్గా 1948లో జిల్లా ఆహార కమిటీ సభ్యుడిగా ఎంపిక కాబడ్డాడు అంటే ఎంతటి ప్రభావం అండి ఆయనది. ఆర్గనైజర్గా పనిచేసేవాడు. అలనాడు రైతుకిచ్చే విలువ ఎనలేనిది అని చెప్పగలిగారు. అందుకే రైతు సంఘాలు, రైతు కూలీల సంఘాలు అప్పట్లో చాలా సుభిక్షంగా ఉండగలిగేవి. ఎప్పుడైతే రైతు సుభిక్షంగా ఉండగలడో అప్పుడు ఆ దేశం సుభిక్షంగా ఉండగలుగుతుంది అన్నది ఆయన ఉవాచ. అందుకే వారి కోసం కష్టపడ్డాడు. 56లో రాష్ట్ర భూదాన కమిటీ సభ్యుడిగా పనిచేసి ఎన్ని కార్యక్రమాలు చేసి ఒక్క ఉదుటున ఈ వెలవలి గ్రామాన్ని సుసంపన్నం చేశారు అనటంలో ఏమాత్రం సందేహం లేదండి. నిజంగా ఇవాళ వెలవలి గ్రామ ప్రజలకు నేను తల వంచి నమస్కరిస్తూ ఉన్న కారణం మీలో ఒక్కడు ఇవాళ రాష్ట్ర గజెట్లో ఎక్కాడు. రాష్ట్ర గజెట్లో రావుల రాముండెడ్డి గారి పేరుంది. ఎంత భాగ్యం అండి, ఎవరికి దక్కుతుందండి ఇంత అదృష్టం? హ్యాట్స్ ఆఫ్ టు వెలవలి. అయితే ఆయన జైల్లో ఉన్నా, ఇంటి పట్టు లేకున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా కుటుంబ సభ్యులు ఏమాత్రం బాధపడకుండా ఆయనను ఎంకరేజ్ చేస్తూ బ్రతికారు. చూడండి కుటుంబ సభ్యులు, అంతకంటే హ్యాట్స్ ఆఫ్ అండి. ఎన్ని కష్టాలు పడ్డారు, ఎలా కుటుంబాలను పోషించారో తెలియదు, కానీ ఇవాళ వాళ్ళ నాన్నకి శ్రద్ధాంజలి ఘటించారు. మరి ఈ కాలంలో అమ్మ నాన్నలని అనాథాశ్రమాలు పెడుతున్న సమయంలో 118 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్నను మర్చిపోకుండా వాళ్ళ నాన్న రూపాన్ని ఆవిష్కరించారంటే నిజంగా ధన్యస్మండి. రావుల కుటుంబం వారికి ఏమి చేసినా కూడా అది తక్కువే. సో మరొకసారి రావుల కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏమాత్రం ఆలస్యం లేకుండా మన ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి అట్లాగే మరి రావుల ముండెడ్డి గారి చిన్న కుమార్తె పూలమాలను అర్పిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఉన్నటువంటి మా పెద్దలు మీ అందరి చెప్పమండి. నేటి కలుషిత రాజకీయాల్లో బిరుదును రాష్ట్ర నాయకులతో పొందగలుగుతూ మరి వాళ్ళ వెలవలి గ్రామాన్ని తన కనుసన్నలలో దిగారు అని దళితులు కూడా అనగలిగే స్థాయికి చేరుకోగలిగాడంటే నిజంగా ఆయన గొప్ప నాయకుడేనండి. నేను ఎంతో మంది ఇంకా జిల్లా పరిషత్తులో పనిచేసినటువంటి ఉన్నతోద్యోగులు ఈ మండలంలో వీరందరికీ ఆదర్శప్రాయులుగా ఉన్నటువంటి వారు శ్రేష్ఠులు, సుగృహీత నాములు, మహా కడప జిల్లాలో కమలాపురం నుండి గారు, రావుల చెన్నుమూడి రెడ్డి గారు, రావుల గంగిరెడ్డి ఇందుకు ధన్యవాదాలు. ఆయన ఆ రోజు 1906, 40, 50 ప్రాంతాల్లో ఈ ఊరు ఎట్లా ఉండేదో నాకు తెలియదు. 60 ప్రాంతాల్లో చూస్తే దారి లేదు, దొంగ లేదు, మోకాట్లోతు బురదలో వచ్చే రవాణా ఉండేది అనమాట. అటువంటి ఆ కాలంలో ఆయనకు ఈ ఉత్తేజం ఎలా కలిగిందా అని నాకు ఆశ్చర్యం. ఎప్పుడు నేను ఆలోచించేవాడినే. ఈ ఉత్తేజం కలగాలంటే దానికి కొన్ని కారణాలు ఉండాలి. బహుశా మహాత్మా గాంధీ ఉద్యమాన్ని పల్లె ప్రాంతాలకు మరలించినప్పుడు ఈయన దాంతో ఉత్తేజులై ఉంటారనుకుంటున్నా. దాంతో ఆ కార్యక్రమంలో పాల్గొని సేవాదళ్ అని అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంతమంది కార్యకర్తలను తయారు చేసుకునేది. అష్టాదశ సూత్రాలతో వాళ్ళని చేర్చుకొని వాళ్ళ గుణగణాలంతా బాగా పోషించేవాళ్ళు. ఆ ఉత్తేజంతో ఆయన చాలామంది పోయింటారు ఆ కార్యక్రమాలకు. కానీ ఈయన మాత్రము ఇంకా నిరంతరము స్వాతంత్రం వచ్చేదాకా దానిపైనే పోరాడినాడు. ఇల్లు ఇప్పుడు ఆయన మేము చిన్నతనంలో చూసిన వాళ్ళం కాదు.
ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో, ఎప్పుడు గుంటూరు విజయవాడ అంటాడు, తర్వాత ఎక్కడ కార్యక్రమం ఎక్కడ ఉంటాడు, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాడు ఆయన. ఆ పార్టీ ఏది ఆదేశిస్తుందో దాన్ని ఆయన ఆచరించేవాడు. ఉదాహరణకు అంటరాంతనాన్ని గురించి చెప్పేటప్పుడు ఆయన ఈ ఊర్లో అంటరాంతనాన్ని గురించి చెప్పడమే కాకుండా చేసి చూపించాడు. ఆ రోజుల్లో సహపంక్తి భోజనము అని ఏర్పాటు చేసి, నారాయణరావు గారిని బ్రాహ్మణుల ఇంట్లో ఉండేది, అక్కడ ఏర్పాటు చేసినారు. ఊర్లో ఉండే అన్ని కులాల వాళ్ళని ఒకే పంక్తిలో భోజనం ఏర్పాటు చేసి చేసినాడు ఆ రోజుల్లో. తర్వాత ఖాదీ ఉద్యమంలో ఇంటింటా రత్నాలు వెలిగినాయి ఆ రోజుల్లో. విదేశీ వస్త్ర బహిష్కరణలో దాంట్లో ఖాదీ ఉద్యమాన్ని లేవదీసి ప్రతి ఇంటా రత్నం ఉండేదన్నమాట. ఆ విధంగా అందరూ ఎవరు చూసినా ఎవరి బట్టలు వాళ్ళే, ఊరి బట్టలు అక్కడే తయారయ్యేటివి. అలా ఉండేవాడు. విదేశీ వస్తు బహిష్కరణ కూడా ఆయన ఉండేది. ఇక అనేక ఆయన స్ఫూర్తినిచ్చే ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. చుట్టూ పల్లెలకు ఆయన ప్రాకిపోయి అందించిన కార్యకర్తగా చేర్చుకునేవాడు అన్నమాట. పోతే ప్రజా సమస్యల పట్ల శ్రద్ధ ఉండేది. ఒకప్పుడు చిన్న సమస్యే, పల్లెటూరులో నుండి బండ్లు టౌన్కి పోతాయి, అక్కడ మున్సిపల్ ట్యాక్స్ అని వాళ్ళు వేసినారు. ఒక్కొక్క బండికి 7 రూపాయలు. అంటే 1940, 50, 55 ప్రాంతాల్లో మనం ఎప్పుడో నెలకో 2 నెలలకు ఒకసారి పోతే ఆ రోజు 7 రూపాయలు కట్టాల్సి వచ్చేది. దానికి ఒక్కరోజు నేను అప్పుడు హై స్కూల్లో ఉన్నా, మీ పల్లెలో అంతా 70-80 కాంతి భక్తిపూర్వకంగా నమస్సుమాంజలితో పద్య సుమాల సమర్పిస్తుంటాను. రావుల వారింట రసరమ్య మొల్కెడి సుమధుర ధీశాలి సుగుణ బాలి స్వాతంత్ర్యోద్యమాన సత్యాగ్రహంబున గాంధీజీ బాటలో నడచినారు. కడప గడపలోన కాంగ్రెసు అధ్యక్ష పదవిని చేపట్టి ప్రబలినారు. అలనాటి కాంగ్రెసు అపురూప కార్యకలాపాల అందరి వాడుగా అలరినారు. అట్టి నిన్ను నీదు ఆలోచించి ప్రతి అడుగు ప్రతి ఆలోచన ప్రజాహితం కోసం తప్పించిన ప్రజాహితుడు. సభ్యత సంస్కారం ఉండి సాటి వ్యక్తిని సభ్యతగా మాట్లాడే సంస్కారవాది ఆయన. కద్దరు బట్టలు ధరించి తలపాగ చుట్టి గాంధేయతకు ప్రతిరూపంగా కనిపించు. గాంధేయవాదానికి ఆయన బంధువు, గాడ్సేవాదానికి ఆయన శత్రువు, అందరికీ ఆయన అజాత శత్రువే. వాద వివాదాలకు దూరము, ఘర్షణ సంఘర్షణలకు బహుదూరం. ఏ కులం ఎక్కువ ఆ కులం తక్కువ అని కాకుండా తన గ్రామ పాఠశాలలోనే సహపంక్తి భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వాన్ని సృష్టించిన ఏకత్వవాది మా తండ్రి గారు. అంతేకాదు అన్ని మతాల సారాంశం ఒకటే అంటూ అల్లా, క్రీస్తు, బుద్ధుడు వారి ముగ్గురు పేరుతో ముగ్గురు మహాప్రవక్తలని గ్రంథాన్ని రచించి మత సామరస్యానికి పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి. ఒకే మాట ఒకే పాట ఒకే జెండాతో కడ వరకు నడిచినటువంటి ఆదర్శమూర్తి రావుల మునిరెడ్డి. అందుకే మా తండ్రి గారు వెలవలి అంటే రావుల మునిరెడ్డి, రావుల మునిరెడ్డి అంటే వెలవలి అంటూ గుర్తుకొచ్చేటువంటి ఎప్పుడో పుట్టిన నన్ను కూడా చాలా మంది గుర్తిస్తారు. అందుకే అంబేద్కర్ అన్నాడు, ఆశయాలు అందరికీ ఉండవచ్చు, వాటిని ఆచరణలో పెట్టిన వాడే మహనీయుడు అన్నాడు. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనంలో చిరస్థాయిగా నిలిచిపోతావు అని అంబేద్కర్ గారు అన్నారు. ఈ విధమైనటువంటి ఆశయంతో అందుకే మా తండ్రి గారు మహనీయుడు అంటున్నాను. మరి మా తండ్రి గారు 1906లో ఎలవలి గ్రామంలో మునిరెడ్డి మరియు వీరమ్మ దంపతులకు జన్మించారు. ఈయన 1934లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1935లో తాలూకా కాంగ్రెస్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1936లో మా తండ్రి గారు జిల్లా కార్యవర్గ సభ్యుడయ్యారు. ఆ తర్వాత 1941లో పరాయి పాలకుల చేతిలో విముక్తి అయిన భరతమాత బంధాలను విముక్తి చేసేందుకు జరుగుతున్నటువంటి స్వతంత్ర సంగ్రామంలో దూరు గ్రామంలో పాల్గొని అరెస్టు చేయబడి 4 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత జరిగినటువంటి 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఆయన 3 రోజులు జైలు పాలు అయినాడు. అయితే ఆ తర్వాత వచ్చిన తర్వాత 1947లో గ్రామ కక్షల నివారానికి
నివారణ కోసమై శాంతి సంఘాన్ని, సేవ కొరకు దూరు సేవా సంఘాన్ని స్థాపించినటువంటి శాంతి కాముకుడు, ఆయన సేవా తత్పరుషుడు. 1948లో జిల్లా ఆహార కమిటీ సభ్యుడిగాను, 1949-50 మధ్యన ఆయన వ్యవసాయ కూలీల ఆర్గనైజర్గా పనిచేశారు. 1953-55లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అయితే రెండోసారి జరిగినటువంటి 1956లో ఆయన స్వల్ప మెత్తంతో, అంటే ఎలాంటి ప్రచారం చేయకుండా ఉండి గెలవాలనే ఉద్దేశంతో పరాజయం పాలైనట్లు. ఆ తర్వాత పాలిటిక్స్ గా మారిపోవడంతో రాజకీయాలకు దూరం అవుతూ వచ్చాడు. ఆ తర్వాత మా మామగారు అయినటువంటి వీరారెడ్డి గారి మున్సబ్ ద్వారా కొలువును మునీబా హక్కులు కాపాడటం కోసం చివరిగా మున్సబ్ ద్వారుగా పనిచేసి 1982లో ఆయన పర్వతించారు. ఇక్కడ నేను పాలిటిక్స్ దూరం కావడం అంటే నేను చెప్తున్నాను, గాంధేయ బట్టలు ధరించేవాడు గాంధేయవాది, నేడు గాంధేయ బట్టలు ధరించేవాడు గాడ్సేవాది. బాంబులతో బౌలింగులు ఉన్నటువంటి తెలుగు సామర్థ్యంతో, నేను తెలుగు పండితుడు కాదు, ఒక సాధారణమైనటువంటి టీచర్ను, నాకున్నటువంటి పరిజ్ఞానంతో, అంటే నాకు చెప్పినటువంటి తెలుగు పండిట్ రావుల వంశీరెడ్డి గారు గొప్ప తెలుగు పండిట్, ఇది మా గ్రామంలో ఉన్నటువంటి 10వ తరగతి నుంచి ఉన్నటువంటి తెలుగు పరిజ్ఞానం ద్వారా నేను రాయడం జరిగింది. ఆయన లేకపోవడం కూడా దురదృష్టకరం. సంవత్సరాలు నిండినాయి. నేను ఆయన పాఠశాలలో పనిచేసాము, ఒకే వేదిక పైన, ఒకే సంస్థలో పలుపర్యాయాలు. ఈనాడు నేను హై స్కూల్ స్థాయిని దాటి డిగ్రీ కళాశాల ఆంధ్రోపన్యాసకులుగా రిటైర్ అయ్యాను. భాగ్యనగరంలో నివసిస్తున్నాను. ఈ కార్యక్రమం నాకు ముందు కనీసం 1 నెల రోజుల ముందైనా నాకు చెప్పవలసి ఉండింది. లేకపోతే ఇది ఇంకా మహోజ్వలంగా నడిపించింది. ఈ మండలంకు, అంటే ఈ రాజుపాలెం మండలంలో సుప్రసిద్ధులైనటువంటి రాజకీయ నాయకులు మన ఎదుటినే కూర్చొని ఉన్నారు. పెద్దలు వరదరాజుల రెడ్డి గారు, అలాగే స్వర్గీయ రావుల రామమునిరెడ్డి గారు, రావుల పెద్దమునిరెడ్డి గారు మొదలైనటువంటి రాజకీయ నాయకులు, అత్యద్భుతమైనటువంటి కవితా సంపదను వెల్లార్చినటువంటి మహనీయ చరిత్రలో కవిరత్న చెమికల చెన్నారెడ్డి గారు, బాలకవి కసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు, కసిరెడ్డి గద్దె వెంకటరెడ్డి గారు నా పద్యాలని ఓకే రైట్ సార్. ఓకే ఫోటోగ్రాఫ్ ప్లీజ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. రైట్. మంచి కేసీపీ షుగర్కి రిటైర్డ్ మేనేజర్ పనిచేశారు ఉయ్యూరులో. థ్యాంక్ యూ సార్. ఫోటోకి ఒక స్టిల్ సుధాకర్ రెడ్డి గారు. ఒకసారి ఫోటో వేపు సార్, అందరూ ఫోటో వేపు సార్. దేశానికి వెన్నెముక్క అంటూ చాటి చెప్పినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా మనకి ఈయనకే ప్రాధాన్యత ఇవ్వాలి. గట్టిగా చెప్పట్లిద్దామండి. జన్మభూమిని మరవక, మిమ్మల్ని మరవక, దేశానికి చక్కటి పంటలను ఇచ్చేటువంటి ఆదర్శం. రైట్. ఓకే, అందరూ కూడా భోంచేసి వెళ్ళాలని స్మారక మందిరం ఏర్పాటు చేయాలి అని సూచిస్తున్నాను. ఆ స్మారక మందిర నిర్మాణానికి నా వంతు ₹1,00,000 నేను ఈరోజు నా దాతృత్వాన్ని నేర్పుతూ ఉన్నాను. తప్పకుండా నేను అందజేస్తాను. ట్రస్ట్ ఏర్పాటు చేసి బ్యాంకులో అకౌంట్ తెరవండి, యథోచితంగా విరాళాలను అభ్యర్థిద్దాం. ఇచ్చిన వారు ఇస్తారు, ఇవ్వని వారు ఇవ్వరు. కానీ ప్రభుత్వం నుండి కూడా అంతో ఇంతో పెద్దల సహాయ సహకారాలతో కొంత విరాళాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నాడు. అలాగే జవహర్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం. చిరంజీవి రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరైంది మీకు తెలుసు బాగా, ఆయన దృష్టికి కూడా తీసుకుపోతాం.
ఈ నిర్మాణాన్ని పూర్తి చేసేటటువంటి అవకాశం మనకు కలుగుతుందని నేను ఆశిస్తూ నాకు పోలీసు శాఖ బ్యాండ్ మేళాన్ని పంపించి దీన్ని అత్యుత్సాహపరిచినందుకు వారికి కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలు అందజేస్తున్నాను. సభకు ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా నమస్సుమాంజలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి నాకు కూడా ఇదొక అవకాశము. ఈరోజు అటువంటి మహాభాగ్యుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే కూడా నిజంగా దానికి నేను అర్థం కాదేమనుకుంటున్నా. ఎందుకంటే ఈనాడు ఈ రాజకీయాల్లో ఈ కుతంత్రాల్లో అటువంటి మహానుభావుని యొక్క ఆశయాలు ఆయన యొక్క ఆశయాలకు ఈరోజు ఈ రాజకీయాలు అనేవారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా బ్రదర్ల వీరనారాయణ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావాల్సి ఉండేది, కానీ ఆయన కొద్ది అనారోగ్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. ఏది ఏమైనా కానీ సందేశం ఇచ్చారా, చదివారా? వెలవులు అనేది నాకు ఇక్కడ నాకు బంధుమిత్రులు బాగా ఉన్నారు. ముఖ్యంగా ఇది మాకు అవగారు. మా పెదనాన్న స్వర్గీయ ఎస్పీ నాగిరెడ్డి గారు ఈ ఊర్లోనే పెళ్లి చేసుకున్నారు, సీమల వారితో. మాకు ఎప్పుడు వేసవి సెలవులు వచ్చినా కానీ కూడా ఈ గ్రామానికి వచ్చి ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవాళ్ళం. అందువల్ల ఈ గ్రామానికి ఉండేటువంటి సుపరిచయము, బంధుత్వపరంగా కానివ్వండి, ఆయన చూస్తూ అంత పెద్ద మేధావి స్వాతంత్ర సమరయోధుని అప్పుడప్పుడు కలిసి మేము ఆ రోజు వరకు నమస్కారం పెట్టి పోతూ ఉంటాం. పిల్లల కదా అప్పుడు అప్పటి నుంచి నాకు పరిచయం ఉంటుంది. మరి అదొకటే కాకుండా ఆ రోజులు చూశాం స్వాతంత్ర సమరయోధుడు. ఈరోజు ఆ రోజు జైలుకి వెళ్ళి 4 మాసాలు జైల్లో ఉన్నాడంటే దేనికోసం ఉన్నాడు? స్వాతంత్ర పోరాటం కోసం. మరి ఈ రోజులు కంపేర్ చేసుకుంటే ఆ రోజులో ఉన్నటువంటి ఆయన ఏ రాజకీయ ఆశించలే, ఏ పదవులు ఆశించలే. మరి రాజకీయాల్లో ఈ మధ్య రాజకీయాలు చాలా చెడిపోయినాయి. మరి ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధుడు అంటే వెలవల నుంచి వచ్చినాడంటే మా వెలవలి గ్రామానికి అయితేనేమి, మా మండలానికి అయితేనేమి ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే నన్ను హనుమారెడ్డి అన్న ఒకరోజు నాన్నగారి విగ్రహం పెట్టాలనుకుంటున్నామన్నా, నీ అభిప్రాయం ఏమీ అని అడిగినాడు. మంచిదన్నా, ఇన్నాళ్ళకు మీరు కలగజేసుకునేందుకు నేను గర్వపడుతున్నా. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుడు మామూలు రాజకీయాల్లో వస్తుంటాం పోతుంటాం, అది ఈ దేశ గౌరవాన్ని కాపాడుకునేందుకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేట్టు మహనీయుడు మరి నాన్నగారు. ఆయన విగ్రహం పెట్టేదానికి అన్ని రకాల కూడా మీకు ఏమి నన్ను కోరితే ఏదైనా కానీ నేను చేసేదానికి ఇక్కడ స్థాపించేదానికి నాకు రామరెడ్డి గారు చాలా దగ్గర. నేను కొంత నాలో గాంధీ మీద గౌరవం ఎక్కువ గుణాలు ఉన్నాయి. నాది ఉలవపల్లి మొడియాలం. మా వంశంలో ఒక ఆయన పెద్ద ఆయన, మా పెద్ద ఆయన ఆయన కూడా స్వాతంత్ర సమరంలో పాల్గొనే మనిషే. కొన్ని జీన్స్ ఉంటాయి పెద్దోళ్ళ, ఆ జీన్సే బడబోటలు కలుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఊర్లో గాంధీ విగ్రహాన్ని కూడా పెట్టించిన అన్నాను. రామరెడ్డి చెప్పినాను, అన్న ఉండాలి పెద్ద అయింది, మీ పెద్ద అయిందంటే సరే కొండారెడ్డి నువ్వుంతా కొంత మా వాళ్ళతో ఏదో కొంత మాట్లాడని చెప్పడం. ఇంకొకటి ఎలవల్లో ఈయన స్వాతంత్ర సమరయోధుడు. అదేవిధంగా కొరపాటిలో చిన్ననారపరెడ్డి ఉన్నాడు, కాటిగారు చిన్ననారపరెడ్డిని ఒక ఆయన. ఈ పెద్దవాళ్ళకు తెలుసు ఆయన. ఈ ఇద్దరే ఈ మండలంలో స్వాతంత్ర సమరయోధులు. కానీ మాది పెద్దమడే మండలం. మా మండలంలో ఎంతమంది ఉండాలి తెలుసా? ఒక్క పెద్ద బస్సాలనే 6 మంది, కొట్టాలపల్లెలో 2, ఉలవపల్లెలో 2, పెద్ద భీమగుండంలో 1. ఇలా ఎందరో స్వాతంత్ర సమరయోధులు పెద్దమడే మండలంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పదవులే అనుభవించినారు. ఈశ్వరెడ్డి
తాతిరెడ్డి పుల్లారెడ్డి, కందుల బాలనారాయణ రెడ్డి, ఎన్ రామరెడ్డి, ఆనాడు మద్రాసు కౌన్సిల్లో మినిస్టర్లుగా ఉండేది వీళ్ళంతా. అటువంటి మండలంలో పుట్టిన నాకు కూడా ఎందుకో గాంధీ మీదే ఎక్కువ పోదు. నేను పుట్టిన 4 నెలలకి స్వాతంత్రం వచ్చింది. ఇంకొకరింది వీళ్ళంతా గాంధీ మహాత్ముడు రామునితో సమానం. రాముడు తర్వాత ఈ కార్యక్రమం సూచన దిగ్విజయంగా జరగడానికి ఆయన కృషి అమోఘం, అద్వితీయం. అందుకే ఆయన ఈ సన్మానానికి అర్హుడు. మాకంటే ఆయన పాత్ర ఎక్కువ ఉంది ఈ విగ్రహావిష్కరణలో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఆయన ఎక్కువగా పాల్గొంటారు, వారికి ధన్యవాదాలు. ఒక పూలమాల వేద్దాం సార్, ఆయనకి పూలమాల వేద్దాం. గ్రామం, మరి గ్రామంలో సజావుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు. గట్టిగా చెప్పండి. పద్యంలో ఉండే 2 పాదాలు మొదటి పర్వాలేదు కానీ తర్వాత ఈ 2 నా వంటి వాళ్ళకి సగం. అట్లాగే మరి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి కసిరెడ్డి పర్లపాడు నేనేమన్నా అనుకున్నాను, తిట్టుకుని నేను చెప్పేది. కాబట్టి అందరు కూర్చున్నట్లయితే ఒక్క 10 నిమిషాలు అంతే, వెళ్ళిపోదాం, భోజనం చేసుకుని వెళ్ళిపోదాం. చక్కటి భోజనాలు ఏర్పాటు చేశారు. జై జై నాయకమనిలనంగా హాయిగా నందనోద్యాన శివను గురుకు అంబాల. ధన్యస్మి సార్, అవి స్వీకరించండి సార్, అవి స్వీకరించండి. అట్లా సందర్భంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి కసిరెడ్డి వెంకటపతి రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజు వచ్చినటువంటి రావుల రామమోహన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అనేక గ్రామాల నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా వారు కావచ్చు, ఇంకా అందరూ